ఒక పనిమనిషి కొన్ని నెలల క్రితం కొత్తగా ఒక పనిమనిషి చేరింది. నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టముండదు. మీకందరికీ అర్థం కావటానికి ఇలా ఈ పదాన్ని ఉపయోగించను. ఆవిడ పేరు 3-4 రోజుల తరువాత అడిగా, అమ్మా, ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలు అండి. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. టీచ్, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా. పెద్ద అమ్మాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్లో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తోంది. అంటూ నోరు తెరిచా. 2 అమ్మాయి మొదటి సంవత్సరం, 3 అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం. అని నోరు వెళ్లబెట్టా. నర్సింగా అన్నా? కాదు సరంక అంది. నాకు అర్థం కావటం లేదు. ఈవిడ ఏమంటోంది, ఏం మాట్లాడుతోంది? ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థమవుతోందా? మళ్ళీ అడిగా. అవే సమాధానాలు. ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫీజంతా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి. ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా. ఇక్కడే, మన ఊరి బడిలోనే 10వ తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మన ఊరి కాలేజీయే. నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా. ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా. 2లో మానేశానయ్యా. నాకు కూడికలు, తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావటానికి. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందరిలాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు. ఆయన త్రాగుతాడు. ఒక 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు కొంచెం మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్సులో చేరిన తరువాత మా పెద్ద అమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేశా. కాని వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువుకొంటోంది అని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది. అప్పటికి అర్థమయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గలవాళ్లు అని. నా పిల్లల చదువులు ఆగకూడదు అని ఇంకో 2 ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. దీంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు. 3 నెలలు బిల్ కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కింద మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ, భర్త త్రాగుబోతూ, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్లలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకర్జెంట్గా వీళ్ల 3 పిల్లలని కలవాలి అనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలి అని అడిగా. అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. నేను అడిగనట్లే 3ని తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది. 3 వాళ్ల అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితేగాని కుర్చీలపై కూర్చోలేదు. ఆమె నేలపైనే. నాకు అలవాటే సారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్లతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది కళ్ళ నీళ్లతో. నేను కాదు, వీళ్లు కాదు, నువ్వు గొప్ప దానివి అన్నా. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకు కూర్చున్నారు. తరువాత కొంచెం మాట్లాడ్డం మొదలు పెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి సహాయపడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు. వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దామని గట్టిగా మనస్సులో అనుకున్నా. ఏం కావాలి అని అడిగా. ఎంత అనుకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగనా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా అర్థంగా అడగంగా ఒక 2 వీలర్ ఇప్పించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం. మీకు నెల ఇస్తాం. మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ ఇప్పించా. డబ్బులు కట్టి ఒక 9 నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా పెద్ద అమ్మాయి 2ని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్కు వెళ్లిపోతుంది. మళ్లీ 2ని పికప్. పెద్ద అమ్మాయి జెరెల్ పోస్టులకు సన్నద్ధం అవుతోంది. 2వ అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్లాలి అని చెప్పటం మరిచా.
ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతిరోజు 2 గంటలు. ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో. మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్ళు ఎందరో. ఒకసారి ఆమెతో అన్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను. ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నది, పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదండి, కోపాతాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెబుతుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టమని. ఎందరో అమ్మల నిజమైన కథ. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు కుదిరితే ఈ వ్యాసం అందరికీ పంపండి. కనీసం చదువుకున్న వాళ్లకు అర్థమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైక్, షేర్, కామెంట్. ధన్యవాదాలు చూసినందుకు.